ఇచ్చి మహాలయంలో దేవుడు నడిపించినందుకు యేసయ్యకు వందనాలండి. ఈ దినాన మరి మేక 2వ అధ్యాయము మరి 7వ వచనము, యాకోబు సంతతి పేరు పెట్టబడిన వారులారా, యాకోబు సంతతికి పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతము మరి తగ్గిపోయినా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా అంటే తగ్గిపోలేదు. ఎందుకు తగ్గిపోలేదంటే యథార్థవంతుల పట్ల ఆయన దీర్ఘశాంతము గలవాడు కాబట్టి ఆయన పేర్లు పెట్టబడిన ఆయన బిడ్డలకు మరి ఎప్పుడు కృపాక్షేమము సమాధానము కలిగించిన దేవుడు. కాబట్టి అలాంటి బిడ్డలు యథార్థంగా ఉన్నప్పుడు ఆయన యొక్క కృపాక్షేమాలు సమాధానం ఇచ్చి దీవించే దేవుడు. అయితే ఆయన మాట మరి విన్నప్పుడు యథార్థముగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమములు కదా. యథార్థముగా నా మాటలను బట్టి మీరు యథార్థంగా జీవిస్తే నా మాటలు మీకు యథార్థము కావా? అవునండి, యోబు యథార్థంగా జీవించాడు కాబట్టి యోబు జీవితంలో మరి ఎన్నో కష్టాలు, ఎంతో భయంకరమైన వ్యాధి, మరి స్నేహితులు కూడా హేళన చేసినప్పుడు కూడా ఆయన యథార్థత వదిలిపెట్టలేదు కాబట్టి తిరిగి మరి చిన్న పిల్లవాడి శరీరం వలె ఆయనకి ఇచ్చి సమస్తం పోగొట్టుకున్న యథార్థత వదిలిపెట్టలేదు కాబట్టి 200గా యోబును దీవించిన దేవుడు. కాబట్టి నా మాటలు మీరు మరి విని యథార్థంగా ఉన్నప్పుడు మీకు దీర్ఘశాంతమును కృపాక్షేమాన్ని నేను కలగజేసిన దేవుడునని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ఎవరైతే దేవుని యందు యథార్థంగా ప్రవర్తించి ఆయన మాటలు కైకొని ఆయన మాట చొప్పున జీవిస్తారో ఆయనకి ఎల్లప్పుడూ ప్రయాణాల్లోనేంటి, మరి గృహంలోనేంటి, రాకపోకలేంటి, మరి ప్రతి సమస్యలో కూడా మనల్ని తప్పించి క్షేమం ఇచ్చి కృపాక్షేమాలు ఇచ్చే దేవుడు. కాబట్టి మనము ఆయన యొక్క మాటలో యథార్థత ఉంది కాబట్టి, ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి, ఆయన మాటలో స్వస్థత ఉంది కాబట్టి ఆ యథార్థత వదిలిపెట్టుకోకుండా ఆయనతో జీవించే వారంగా ఉంటామండి. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, యథార్థవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి పరిశుద్ధుడు అని పొగడవలసిన దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు యథార్థతను వదిలిపెట్టరు. కాబట్టి ఆ శక్తిని పొందుకుని ఈ లోకంలో యథార్థంగా జీవించి దేవుడికి మహిమ తెచ్చేవారుగా ఉన్నామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.